గవర్లపాలెం గ్రామంలో నివసిస్తున్న పాపయ్య పరమ పిసినారి. ఒకరోజు ఉదయం గ్రామ నౌకరు రామస్వామి పాపయ్య దగ్గరకు వచ్చి, ఇక నుండి మన గ్రామంలోని శివరాత్రి ఉత్సవాలు జరిపించాలనుకుంటున్నారు ఊరు పెద్దలు అని చెప్పి రామస్వామి వెళ్ళిపోయాడు. రామస్వామి అలా వెళ్ళాక పాపయ్య దీర్ఘంగా ఆలోచించసాగాడు. చివరికి పాపయ్య తన కొడుకు నారాయణ్ను దగ్గరకు పిలిచి, ఒరే నారాయణ, శివాలయం దగ్గర గ్రామ పెద్దలు శివరాత్రి ఉత్సవాల గురించి చర్చించుకుంటున్నారట. నీవు అక్కడికి వెళ్ళి ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారో విని వచ్చి నాతో చెప్పు అని చెప్పి నారాయణ్ను పంపించాడు. గ్రామ పెద్ద సూరన్న గొంతు సవరించుకుని అక్కడి వారితో ఇలా అన్నాడు. గ్రామస్తులారా, ఈ సమావేశం ఏర్పాటు గురించి మీకందరికీ తెలుసు. ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు మన గ్రామంలోనే మనం కలిసికట్టుగా గొప్పగా చేసుకోవాలి. ఈ విషయమే మీ అందరి అభిప్రాయం తెలుసుకోవటానికి ఈ సభ ఉద్దేశించబడ్డది అన్నాడు. అక్కడి వారంతా ఎంత ఖర్చైనా ఉత్సవాలు ఘనంగా జరిపించటానికి అంగీకరించారు. ఉత్సవాలకు చందాలు ఏ విధంగా వసూలు చేయాలంటే ఎకరం భూమికి అరబస్తా ధాన్యం ఇవ్వాలి. మన ఊరు మొత్తానికి ఆ ధాన్యంతో అన్న సంతర్పణ జరిపిద్దాం. ఇకపోతే నాటకాలు ఇతరత్ర ఖర్చులకు ఒకింట్లో పెళ్ళైన మగవారు ఎంతమంది ఉంటే మనిషి ఒక్కింటికి 25 రూపాయలు ఇవ్వాలి. ఊర్లో ఉన్న యువకులు అందరినీ సభ్యులుగా నియమిద్దాం. అందరూ ఒక తాడి మీద నడిస్తే ఉత్సవాలు గొప్పగా జరిపించవచ్చు అన్నారు గ్రామ పెద్ద చెప్పిన విధంగా ఉత్సవాలు నడవటానికి కచేరీ దగ్గరికి చేరిన వారంతా అంగీకరించారు. ఈ విషయాలన్నీ నారాయణ భద్రంగా మూసుకు వెళ్ళి తండ్రి పాపయ్యకి వినిపించాడు. ఓరి బాబోయ్, మనిషి ఒక్కింటికి 25 రూపాయలు చందాయి, అదీగాక ఎకరానికి అరబస్తా ధాన్యం కూడా ఇవ్వాలా? అంటే నాకున్న 2 ఎకరాలకు బస్తా ధాన్యం ఇవ్వాలన్నమాట. ఇప్పటి రేటు ప్రకారం బస్తా ధాన్యం ఖరీదు 100 రూపాయలు. అంటే నా ఒక్కడికే మొత్తం చందా 125 రూపాయలన్నమాట. ఏదో ఒక పథకం వేసి 125 రూపాయల పైకం మాత్రం ఎగనామం పెట్టాలి అని మనసులో తీవ్రంగా ఆలోచించాడు పాపయ్య. ఆ 125 రూపాయలు ఎగ్గొట్టడానికి ఒక పథకం కూడా ఆలోచించాడు. భార్య పార్వతమ్మను పక్క గదిలోకి తీసుకువెళ్ళి, ఒసేయ్ పార్వతి, ఈ సంవత్సరం నుండి మన గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు జరపబోతున్నారట. ఆ ఉత్సవాల సందర్భంగా మన ఖర్చు బస్తా ధాన్యం 25 రూపాయలు అన్నాడు. మంచిదే కదండి, భగవంతుడికిచ్చింది ఊరుకునే పోదు. రూపాయి ఖర్చు చేస్తే ఆ భగవంతుడు 10 రూపాయలు కలుగజేస్తాడు అంది పార్వతమ్మ. ఓసి పిచ్చి మొహమా, బస్తా ధాన్యం 25 రూపాయలంటే మాటలట్టే. మనం ఇవ్వబోయే చందా ఎగ్గొట్టడానికి నేను ఒక బ్రహ్మాండమైన పథకం ఆలోచించాను. చందా వసూలు చేయడానికి రేపు మన ఇంటికి వస్తారు. వారు వచ్చిన సమయానికి నీవు పక్షవాత రోగం వచ్చి కాలు చేయి పడిపోయి నీరసంగా ఉన్నట్లు నటించు, తెలిసిందా అన్నాడు పాపయ్య. ఆ మర్నాడు పాపయ్య ఇంటికి చందాలు వసూలు చేయడానికి గ్రామ పెద్దలు వచ్చారు. ఇంట్లో మంచంపై నిర్జీవంగా పడుకున్న పార్వతమ్మను చూశారు. ఏమని చెప్పేది? సాంబయ్య, నా భార్యకు పక్షవాతం రోగం వచ్చి ఎడమ చెయ్యి ఎడమ కాలు పడిపోయాయి అంటూ దొంగ కన్నీరు కార్చాడు పాపయ్య. బాధపడకండి పాపయ్య గారు, ఈ కష్ట సమయంలో మిమ్మల్ని చందా అడటానికి కూడా నోరు రావడం లేదు. మీరు చందా ఇవ్వక్కర్లేదు, డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి వైద్యం చేయించండి అన్నాడు సాంబయ్య. హమ్మయ్య, బస్తా ధాన్యం 25 రూపాయలు మిగిలాయి. చూసావా పార్వతి, నా దెబ్బంటే నా పథకం ఎలా పారిందో. లేకపోతే వీళ్లకు బస్తా ధాన్యం 25 రూపాయలు ఇవ్వాలట. వాళ్ళకి టోపీ వేశాను అనుకుని సంబరపడ్డాడు పాపయ్య. ఏమండి, నాకు నిజంగానే కాలు చెయ్యి రావడం లేదండి అంది పార్వతమ్మ కన్నీరు పెడుతూ.
పాపయ్య గుండె జల్లుమంది. గబాల్న పార్వతమ్మ దగ్గరకు వెళ్ళి ఆమెను పరీక్షించి నిజంగానే కాలు చేయి పడిపోయిందని తెలుసుకుని బావురుమన్నాడు. పాపయ్య గ్రామ పెద్ద సూరన్న దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. ఉత్సవాలకు 1116 చందా ఇచ్చి శివరాత్రి 3 రోజులు నియమనిష్టలతో పూజలు జరిపించి పూజా జలాన్ని తీసుకువచ్చి పార్వతమ్మ చేత త్రాగించసాగారు. ఈశ్వర కృప వల్ల పార్వతమ్మ పక్షవాత రోగం నయమైంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.